హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే మా ఫ్యామిలీతో అందరితో కలిసి మల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. మీ అందరికీ తెలిసిందే, హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. సో చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. కానీ ఈరోజు అయితే మా ఫ్యామిలీ అందరితో కలిసి టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా కొంచెం ముందుకు రాగానే కొబ్బరికాయ కొట్టే వాళ్ళు ఉంటారు అక్కడ. సో వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళకి కొబ్బరికాయ కొట్టిచ్చేస్తారు. సో మేము వాళ్ళ కొబ్బరికాయ కొట్టించుకొని లైన్లోకి అయితే జాయిన్ అయిపోయాము. సండే కావడం వల్ల క్రౌడ్ అయితే చాలామంది వచ్చారు. చాలా అంటే చాలా రష్గా ఉంది. సో మాకు దర్శనానికి ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes అయితే పట్టింది మాకు. ఈ టెంపుల్ వచ్చేసి అమీర్పేట నుంచి 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. వెరీ ఫేమస్ టెంపుల్ ఇన్ హైదరాబాద్. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఈ వీడియోలో టెంపుల్ ఎలా ఉంటుందో చూపెడదామని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తున్నా. ఈ టెంపుల్లో ట్యూస్డే అండ్ సండే రోజు మాత్రం చాలా రష్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజులలో భక్తులు అందరూ అమ్మవారికి ముడుపులు మరియు బోనాలు సమర్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి మొక్కిన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు అన్నమాట. సో అలా నెరవేరిన వాళ్ళు మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శించుకొని బోనం చేసి ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు అన్నమాట. అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. సో ఆదివారం వల్ల చాలా ఎక్కువ మంది క్రౌడ్ రావడం వల్ల తొందరగా పంపించేస్తున్నారు. ఈ టెంపుల్లో ఎల్లమ్మ అమ్మవారితో పాటు బయటకు వచ్చిన తర్వాత పోచమ్మ అమ్మవారు కూడా ఉంటారు. సో పోచమ్మ అమ్మవారి పక్కనే నాగదేవత కూడా ఉంటుంది. ఈ ప్రదేశంలోనే అమ్మవారికి చేసిన బోనాలు అనేది సమర్పిస్తూ ఉంటారు. ఇంకా మేము అందరు అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. బయటికి రాగానే ఇక్కడ అమ్మవారికి సంబంధించినవి కొన్ని థింగ్స్ అనేవి అమ్ముతూ ఉన్నారు. అమ్మవారి ఫొటోస్ కానివ్వండి, కుంకుమ కానివ్వండి, ఇంకెవరైనా అమ్మవారికి శారీస్ పెట్టాలనుకుంటే శారీస్ కూడా అమ్ముతూ ఉన్నారు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.